అయ్యో బాబు, ఎంత పని జరిగింది. ఇంతకంటే నేను చేస్తే బాగుండు. నా సోను. మీరేమీ బాధపడకండి అమ్మా. ఏదో ఒక రోజు అంతా సర్దుకుంటుంది. ఒక రోజు వస్తుంది, అప్పుడు జీవన మరణాలు ఒకటవుతాయి. సర్వాదుకం సమాప్తయాతే యం దుఃఖం సుజ్జాతి శాంతిం సమద్యం తుష్యాంతి మృత్యుం దుఃఖం నశాంతి ఆత్మాలోకం సంగమాతే ఆల్కమిష్ జాసుతే. చాలా బాగుంది బానిసలారా. ఏమైంది బాబు, చాలా దిగులుగా కనిపిస్తున్నావు? నేను చూస్తున్నాను ఈ మధ్య భోజనం కూడా చాలా తక్కువ తింటున్నావు. నిన్ను ఏదైనా విషయం బాధ పెడుతుందా? అలాంటిదేం లేదు నాన్నగారు, నాకు ఈ మధ్య ఆకలి సరిగా వేయడం లేదు. సరే బాబు, నేను బయలుదేరతాను. ఇవాళ ఆఫీసులో చాలా పని ఉంది. నాన్న, మీ ల్యాప్టాప్. ఎవరైనా ఉన్నారా? నేను ఎక్కడున్నాను? ఎవరైనా నన్ను ఇక్కడి నుంచి బయటికి తీసుకువెళ్ళండి ప్లీజ్. మీరా, నేను ఇక్కడున్నాను, నా దగ్గరకు రా. నీరజ్, నీరజ్ నువ్వు ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నాను, నా దగ్గరకు రా. మీరందరూ నన్ను మర్చిపోయారు కదా. మీరు నన్ను అసలు మీ స్నేహితుడుగానే భావించలేదు. అలాంటిదేమీ లేదు నీరజ్, అలాంటిది అస్సలు లేదు. అదే నిజం, 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 అదే నిజం. ఏమైంది? ఎందుకలా అర్చావ్? మీరా, మీరా ఏడవకు, ఏడవకు. మళ్ళీ ఏదైనా కలొచ్చిందా? ఏం పర్వాలేదు, అంతా సర్దుకుంటుంది. మనం ఆ చోటు నుండి తిరిగొచ్చినప్పటి నుంచి నాకు ఈ కల వస్తూనే ఉంది. పూనం, నీరజ్ని వెతకడానికి వెళ్దాం. లేదు, నేను మళ్ళీ అక్కడికి వెళ్ళాలనుకోవట్లేదు. వద్దు. హలో పూనం. చెప్పు భీము. హలో మీరా. చెప్పు ప్రియా. ఇవాళ సాయంత్రం మా ఇంటికి రా. మాకు విషయం తెలిసింది. దేని గురించి భీము? వంగడి గురించి. ఏమైంది భీము, ఇవాళ ఉన్నట్టు ఇంటికి పిలిచావు? ఇవాళ మధ్యాహ్నం ఎవరో గాని మా ఇంటికి ఈ పుస్తకాన్ని పోస్ట్లో పంపించారు. ఆ పుస్తకంలోని పేజీలు మేము చదవలేకపోయాం. అందుకని మేము ఏంటి? నమస్కారం పంతులు గారు. నమస్కారం పంతులు గారు. నమస్కారం, నమస్కారం పిల్లలు. నాన్నగారు, ఇదే ఆ పుస్తకం. దీన్నే చదవలేకపోయాం. దీంట్లో విచిత్రమైన చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ పుస్తకం మీకు ఎక్కడ దొరికింది? ఈ పుస్తకం అయితే ఈ ప్రపంచంలో చాలా తక్కువగా ఉన్నాయి. ఈ పుస్తకంలో వాంగడ కథ ఉంది. అవును నాన్నగారు, మేము వాంగడ కథ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. ఎందుకు తెలుసుకోవాలి మీరు వాంగడ కథ గురించి? నాన్నగారు, మేమందరం కలిసి ఒక డాక్యుమెంటరీ చేస్తున్నాము వాంగడ్ గురించి. ఈ కథ వాంగడ్ రాజ్యానికి చెందింది. వాంగడ్ రాజు ప్రహ్లాదు వాంగడ్లో రాజ్యమేలేవాడు. రాజా ప్రహ్లాద్కి ఒక కూతురు కూడా ఉండేది, ఛాయ. ఒకరోజు ఛాయ వాంగడ్లో బయటకు వెళుతుంది.
అప్పుడు తనకి ఒక అబ్బాయి కనిపిస్తాడు. తన పేరు భూతేశ్వర్. భూతేశ్వర్ చేతబడి చేస్తూ ఉండేవాడు. ఛాయ ఇంకా భూతేశ్వర్ ప్రతిరోజు ఒకరినొకరు కలవడం మొదలు పెడతారు. భూతేశ్వర్ తన చీకటి శక్తులతో ఒక విచిత్రమైన పుస్తకాన్ని రాశాడు. చీకటి కమ్ముకున్న చోట నల్లని రక్తం. తన పేరు వింటేనే భయం పుట్టాలి. చీకటి మేలుకొని వెలుగు దాక్కోవాలి. ఇక ఎవరైనా సరే నా వశం కావాలి. రాజా ప్రహ్లాద్ అంతవరకు ఓటమినే చూడలేదు. కానీ రణభూమిలో దెబ్బలు తింటూ ఉన్నాడు. అలా ఎందుకు నాన్నగారు? ఎందుకంటే ఆయన కూతురు ఛాయ చేతబడి చేయటం మొదలుపెట్టింది. అవునా పంతులు గారు? అవును. ఆ విషయం రాజా ప్రహ్లాద్కి ఎప్పుడు తెలిసింది అంటే, రాజు చాలా రోజుల తర్వాత వాంగడ్లో అతి గొప్ప పండితులు శుక్రాచార్యులను తన భవనానికి పిలిచారు. నీ కూతురు కారణంగా ఇవాళ నువ్వు ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. రాజా ప్రహ్లాద, నీ కూతురు ఒక రాజకుటుంబీకురాలయ్యుండి కూడా ఒక మగవాడితో సంబంధం పెట్టుకుంది. అతను శవాలతోనూ అసురులతోనూ మాట్లాడతాడు. నీ కూతురు కారణంగా ఇవ్వాన్గఢ్ శపించబడింది. ఒకవేళ నువ్వు గనక శాపం నుండి బయటపడాలి అనుకుంటే నీ కూతురిని వాంగడ్ కొండ మీదున్న చెట్టుకి కట్టి ప్రాణాలతో కాల్చిపడేయాలి. చెప్తూ ఉంటారు అక్కడ ఇవాళ కూడా ఛాయ ఆత్మ తిరుగుతూ ఉంటుందని. అక్కడ వాసులందరూ ఛాయనా అని పిలుస్తూ ఉంటారు. పిల్లలు, వాంగడ్కు సంబంధించిన కథ ఇదే. రాత్రి అయిపోయింది. వెళ్లే ముందు అందరూ భోజనం చేసి వెళ్ళండి. అలాగే పంతులు గారు, చాలా ఆకలిగా ఉంది. అందుకనే బాబు, భోజనం చేశాకే ఇంటికి వెళ్ళండి. సరే, ఇక నేను బయలుదేరతాను. సరే నాన్నగారు. నాకెవరైనా చెప్తారా మనం ఇప్పుడు వాంగడ్ కథ ఎందుకు విన్నాం? ఎందుకంటే ఇప్పటికీ నీరజ్ లాస్ట్ లొకేషన్ వాంగడ్ దగ్గరే చూపిస్తుంది. మనం రేపే వాంగడ్కి బయలుదేరి వెళ్ళాలి. ఐఎమ్ సారీ, కానీ ఈసారి నేను మీతో రావడం లేదు. నేను వెళ్తాను. నేను నీరజ్ని కాపాడకపోతే నాకు పీడకలలు వస్తూనే ఉంటాయి. సరే, అయితే మీరందరూ వెళ్ళండి. నేను రావడం లేదు. నేను రాను అంటే రానంతే. ఏం పర్వాలేదు పూనం, కూల్గా ఉండు. రేపే వెళ్ళాలంటే ఇవాళ ఎక్కువ భోజనం చేయాలి. నేను ఎస్యూవీ బుక్ చేస్తాను. మళ్ళీ ఒకసారి అవకాశం వచ్చింది వీళ్ళని నా దగ్గరకు పిలవడానికి. ఈసారి ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి. ఛాయనా, వాయుసూర్ చేసిన తప్పుని నువ్వు కూడా చెయ్యొద్దు. ఇక్కడ అసలు చోటే లేదు. మీరా, కాస్త బ్యాగ్ ఇంకెక్కడైనా పెట్టు. నేనెందుకు పెట్టాలి? నువ్వే సర్దు. ఇంత పెద్ద బ్యాగ్ తీసుకొచ్చావు, ఏముందో ఇందులో? తినే పదార్థంలో ఇంకేంటి? లాస్ట్ టైం ఇరుక్కున్నప్పుడు నాకు చాలా ఆకలేసింది. కనీసం తినడానికి ఏమీ కూడా దొరకలేదు. వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇయ్యా ఛాయానా. చెప్పండి యజమాని. దట్టమైన చీకటి, నల్లని రక్తం. తన పేరు చెప్పగానే ఎవరైనా వణకాల్సిందే. చీకటి మేల్కొని వెలుగు నిద్రపోవాలి. ఇక ఎవరైనా నా వశం కావాలి. ఎన్ని ఆత్మల్ని నేను గ్రహిస్తే అంత బలాన్ని పొందుతాను. చీకటి శక్తులతో వలను పన్నుతాను. అప్సరసలనైనా వశం చేసుకుంటాను. స్వామి నాకు ప్రసన్నులవుతారు. నా సాధన సఫలమవుతుంది. రండి రండి నా ఆట బొమ్మల్లారా. ఇక్కడ మరణ మృదంగాన్ని నేను మోగిస్తాను. చేతబడితో ఆడే ఆట ఇప్పుడు మొదలవుతుంది. ఏమైంది? ఉన్నట్టుండి ఈ టైర్ ఎలా పేలిపోయింది?
ముందు కూడా కారు ఇక్కడే ఆగింది. అబ్, ఇప్పుడు ఏం చేద్దాం మనం? నాకైతే చాలా భయంగా ఉంది. ఆ! ఆ గడ్డి ఇప్పుడు కదిలింది కదా, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. భయపడకు, ఇక్కడి నుంచి వాంగడి ఎక్కువ దూరం లేదు, మనం నడిచి కూడా వెళ్ళొచ్చు. ఆ? పూనం, బహుశా కదిలింది తనేనేమో ఆ గడ్డిలో. మిత్రులారా, ఇతనే కదా కిందటిసారి మనం ఇక్కడికి వచ్చినప్పుడు బాణాలు వేసింది? ఆగండి, ఎవ్వరు కూడా వీళ్ళకి హాని కలిగించకండి. ఈసారి మన మీద వాళ్ళు బాణాలు వేయలేదు. అయితే వాంగడి భవనం ఇదే అన్నమాట. దీన్ని చూస్తేనే భయం వేస్తోంది. ఇందులోకి ఎలా వెళ్తాం? ఈ భవనం మ్యాప్ నాకు ఇంటర్నెట్లో ఎక్కడా కూడా దొరకలేదు. నేను మొత్తం రాత్రంతా కూడా వెతికాను. డార్క్ వెబ్లో కూడా దీని మ్యాపే దొరకలేదు. నా దగ్గర ఒకటి ఉంది మీకు చూపించడానికి. ఇదెక్కడ దొరికింది నీకు? దొరికింది అంతే. అయితే లోపలికి వెళ్దామా? ఆ. చయానహ, నా బానిస, ఈ పిల్లల్ని నా దగ్గరకు తీసుకురా. నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి కావాల్సిన తాళం వీళ్ళే. దట్టమైన చీకటి, నల్లని రక్తం. తన పేరు ఎత్తితే భయంతో వణకాల్సిందే. చీకటి మేల్కొని వెలుగు నిద్రపోవాలి. ఎవరైనా సరే నా వశం కావాల్సిందే.